హలో ఆల్! ఈరోజైతే నేను బనానా ప్యాన్‌కేక్స్ రెసిపీ చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఇన్ఫాంట్స్‌కి గానీ, టోడ్లర్స్‌కి గానీ ఆర్ కిడ్స్‌కి కూడా చాలా బావుంటుందనమాట. సో, దీనికోసం ముందుగా మనము ఒక పౌడర్ చేసుకొని రెఫ్రిజిరేటర్‌లో ఆర్ ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా ఉంటుందనమాట. సో, దీనికోసం మనం అటుకులు, మఖానా అండ్ ఓట్స్. నేనైతే నార్మల్ ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ అయితే చాలా హెల్తీ. సో, 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక జార్‌లో చల్లారిన తర్వాత పౌడర్ ఒక జార్‌లో స్టోర్ చేసుకోండి. సో, తర్వాత ఇప్పుడు ప్యాన్‌కేక్స్ ఎలా చేసుకోవాలంటే మనం ఫ్రోజన్ బనానా ఆర్ నార్మల్ బనానా కూడా తీసుకోవచ్చు. అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. సో, అందులో మనం చేసుకున్న ఓట్స్, మకానా, అటుకుల పౌడర్ కొంచెం 2-3 స్పూన్స్ అండ్ 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలనమాట. సో, అది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో, వచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని చిన్న చిన్న అట్ల కింద వేసుకోవాలి. సో, మనము బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట గీ వేసుకుంటూ కొంచెం కొంచెంగా. దట్స్ ఇట్ గైస్. ఇది చాలా బావుంటుంది. మనము స్నాక్స్ కింద కూడా పెట్టొచ్చు. ఎంతసేపు అయినా 2-3 అవర్స్ అయినా కూడా మెత్తగానే ఉంటాయి. అండ్ స్వీట్‌గా కూడా లైట్‌గా బనానా ఉండడం వల్ల స్వీట్‌గా కూడా ఉంటుంది. సో, పిల్లలకి కూడా నచ్చుతుంది. మనం కావాలంటే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు అందులో ఇంకా స్వీట్‌గా కావాలంటే. దట్స్ ఇట్ గైస్. బై బై. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.